కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం. హైదరాబాద్ నగరవాసులందరినీ కలవరపెడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం వారు ఇంటర్నెట్ కేబుళ్ళు, ఎలక్ట్రిక్ స్తంభాల మీద ఉన్నటువంటి టీవీ కేబుళ్ళు, ఇంటర్నెట్ కేబుళ్ళు మొత్తం కోసిపడేయమని చెప్పి ఆదేశం ఇచ్చారు. జిహెచ్ఎంసి సిబ్బంది నిచ్చెనలు వేసుకొని పెద్ద పెద్ద గొడవలు పెట్టుకొని కత్తులు పెట్టుకొని కేబుళ్ళన్నీ కోసి పారేస్తున్నారు. దీని మీద పెద్ద గొడవ అయింది. భారతీ ఎయిర్టెల్ వాళ్లకు మొట్టమొదటి పర్మిషన్ తీసుకొని పెట్టినటువంటి కేబుళ్ళన్నింటినీ కట్ చేస్తున్నారని చెప్పి కోర్టుకు వెళ్ళారు. దీని గురించి మాట్లాడుకుందాం. అసలు జరిగిన విషయం ఏంటంటే, ఆగస్టు నెలలో గణేష్ శోభాయాత్ర జరిగేటప్పుడు రామంతపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళు చివరి నిమిషంలో ఇంకొక 5 నిమిషాల్లో ఇది అయిపోతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు వెళుతున్నటువంటి ఆ బండి పైన ఇంటర్నెట్ పైన ఒక లైవ్ వైర్కి తగిలింది, ఎలక్ట్రిక్ వైర్కి తగిలింది, షాక్ కొట్టింది. షాక్ కొట్టి 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఆ చనిపోయినటువంటి ఒక వ్యక్తి కొడుకు ఆ అబ్బాయి బర్త్డే రోజున వాళ్ళ తండ్రి చితికి నిప్పి పెట్టేటటువంటి ఘటన జరిగింది. దీన్ని కోర్టు సుమోటోగా చాలా సీరియస్గా తీసుకుంది. అసలు ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పి విచారిస్తే అక్కడ తెలిసింది ఏంటంటే, పైన ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇంటర్నెట్ వెళ్ళేటటువంటి టీవీ కేబుళ్లకు తగిలినాయి. టీవీ కేబుళ్లకు ఇంటర్నెట్ కేబుల్కు తగిలి దాని ద్వారా షాక్ తగిలింది. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వము ఇంటర్నెట్ కేబుల్ అన్నింటినీ కట్ చేయమని చెప్పారు. చెప్తే అప్పుడు భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ఆగస్టు 20వ తేదీన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే వాళ్ళు మూజువాణిగా కోర్టు ఏం చెప్పిందంటే దాన్ని ఆపమని చెప్పింది. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని మళ్ళీ కోర్టు వారిని కోరడం, కోర్టు వారిని కోరితే మళ్ళీ కోర్టు వారు ఏం చెప్పారంటే, మీకు పర్మిషన్ లేనటువంటి వాటిని కట్ చేయండి, మిగతా వాటినే వద్దని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కోర్టు ద్వారా వాళ్ళు పర్మిషన్ ఉన్నటువంటి కేబుళ్ళని తొలగించడానికి పోతే అసలు పర్మిషన్ తీసుకున్నవి తక్కువ, తీసుకొని చాలా ఎక్కువ కనపడ్డాయి. తర్వాత అటన్నింటిని కట్ చేయటం. ప్రజలందరికీ కూడా కలిగినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఇంటర్నెట్ కేబుళ్ళని ఎలక్ట్రిక్ స్తంభాల మీద వాళ్ళు ప్రతి చోట దాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతారు. అవి కట్ చేయటం వల్ల కొన్ని వందల వేల ఇళ్లలో ఇంటర్నెట్ ఆగిపోయింది. ఇంటర్నెట్ సేవలు ఆగిపోతే ఇంటర్నెట్ సేవల ద్వారా పనిచేసే టీవీలు ఉంటాయి, టీవీలు ఆగిపోయినాయి. చాలా గందరగోళం అయిపోయింది. ప్రజలు గొల్లబెట్టారు. గొల్లబెడితే జిహెచ్ఎంసీ సిబ్బంది ఏం చెప్తారు, వాళ్ళు కోర్టు ఆర్డర్ ప్రకారం ఏం చేస్తున్నాం, ఇలా జరిగినాయి అని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ ఇక ముందు కూడా ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అయితే టీవీ కేబుళ్ళ వాళ్ళు, లోకల్ టీవీ కేబుళ్ళ వాళ్ళు, ఇంటర్నెట్ కేబుళ్ళ వాళ్ళు, ఇంటర్నెట్ ఇచ్చేటటువంటి కంపెనీలు మనకు తక్కువే ఉంటాయి. మనకి ఒక జియో అని, ఒక ఎయిర్టెల్ అని, ఒక హ్యాత్వే అని, ఒక ఏసీటీ అని, ఒక ప్రీమియర్ అని, ఇలాంటి ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి మనకి. ఇంటర్నెట్ వాళ్ళు భూమిలో నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తారు. అవి కాకుండా ఇళ్లలోకి అందించడానికి ఎలక్ట్రికల్ పోల్స్ మీద నుంచి వాళ్ళు చేస్తారు. ఎలక్ట్రికల్ పోల్స్ వాడుకున్నందుకు గాను మినిమం ఛార్జీని జిహెచ్ఎంసీకి వాళ్ళు కడతారు. కానీ ఇక్కడ అనుకోకుండా జరిగింది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఇట్లా పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు 1-2 కంపెనీలు ఉంటాయి. కానీ పర్మిషన్ తీసుకోకుండా లోకల్ టీవీ కేబుల్ టీవీని అందించేటటువంటి, లోకల్గా అందించేటటువంటి వాళ్ళు వందల మంది వాళ్ళు విపరీతమైన, మీకు ఎలక్ట్రిక్ లైన్లు 3 ఎలక్ట్రికల్ లైన్లు ఉంటే దాదాపు ఒక 100 వైర్లు, 3 ఎలక్ట్రిక్ వైర్లు ఉంటాయి. కానీ దాని కింద ఒక 100 గుత్తులుగా 100 కేబుళ్ళు, టీవీ కేబుళ్ళు, ఇంటర్నెట్ కేబుళ్ళు మనకి ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క చోట అయితే వాళ్ళు ఇంత పెద్ద చుట్టి ఆ చుట్టను మొత్తానికి స్తంభానికి కడతారు. ఇది చాలా చాలా పెద్ద సమస్యలకు దారితీస్తూ ఉన్నది. అలాంటి సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఒక ఈవెంట్. నిన్న జరిగింది ఏంటంటే, ఈ పోయిన నెలలో జరిగింది. అది చావుకి కారణమైపోయింది. అందుకే అది ప్రభుత్వము అటు కోర్టు సీరియస్గా తీసుకున్నది. అయితే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కల్పించినటువంటి అవకాశం ఏంటంటే, ప్రతి నగరంలోనూ ప్రతి పల్లెటూరులోనూ ఎలక్ట్రిక్ స్తంభాలు ఉంటాయి. వీళ్ళు పైనుంచి పెట్టేటటువంటి వైర్లను ఎలక్ట్రిక్ స్తంభాలకు మీరు కట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. అసలు మొట్టమొదటి ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు కట్టేసేసారు. కానీ తరువాత ప్రభుత్వం దాన్ని గ్రహించి దీనికి కొంత లైసెన్స్ ఫీజు పెట్టాలని పెట్టారు. కొంత లైసెన్స్ ఫీజు కట్టి, అది చాలా నామినల్గా ఉంటుంది. ఆ నామినల్గా ఉన్నటువంటి లైసెన్స్ ఫీజు కట్టి వాళ్ళు కేబుల్ అన్నింటిని కూడా కరెంటు స్తంభాల మీద కట్టేయటం మొదలుపెట్టారు. ఇది చాలా సమస్యలకు దారితీసింది. కానీ ప్రభుత్వం వారు శాశ్వతంగా చేయదలుచుకున్నటువంటి పరిష్కారం ఏంటంటే, బయటకి వచ్చే కరెంటు స్తంభాల మీద ఉన్న కేబుళ్ళన్నింటినీ కూడా భూగర్భం నుంచి
వాటిని కూడా భూగర్భంలోంచి వేసుకోండి. మీకు కావాలనుకున్న కాడ ఏ ఇంటి దగ్గర వస్తే ఆ ఇంటి దగ్గర నుంచి భూగర్భంలోంచి పైకి తీసుకోండి, లేదా వైర్లెస్ పద్ధతిలో టెక్నాలజీలో చేసుకోండి అని చెప్పొచ్చు. ఇది చాలా ఎక్కువ ఖరీదుతో కూడుకున్నటువంటి విషయం. అలా కాకుండా ఇంకొక పరిష్కార మార్గం ఏంటంటే, ఇప్పుడు ఒక వీధి ఉందనుకోండి, ఒక వీధిలో ఎలక్ట్రిక్ స్తంభాలు ఒక పక్కనే ఉంటాయి. ఒక పక్క ఎలక్ట్రిక్ స్తంభాలు ఉంటే రెండో పక్కన మీరు ఆప్టికల్ ఫైబర్ కోసం మీరు ప్రత్యేకంగా స్తంభాలు వేసుకోండి అని చెప్పొచ్చు. 1-2 కంపెనీలు, నాకు తెలిసి జియో కంపెనీ ఒకటి వాళ్ళ స్తంభాలు వాళ్ళు వేసుకునే పద్ధతి దానికి ఒకటి ఉన్నది. అక్కడక్కడ వాళ్ళు స్తంభాలు వేసుకుంటారు. అలా కాకుండా ఈ ప్రైవేట్ కంపెనీలు అన్నింటినీ కూడా మీ స్తంభాలు మీరే వేసుకోండి, దానికి మేము ఇంత ఫీజు తీసుకుంటాము అని చెబితే వాళ్ళ స్తంభాలు వాళ్ళే వేసుకుంటారు. కరెంటు స్తంభాలకు వీళ్ళకి అసలు సంబంధం ఉండదు. కరెంటు స్తంభాలు అవి ఒక దారిలో ఉంటాయి. ఈ ఆప్టికల్ కేబుల్ స్తంభాలు కానీ లేకపోతే కేబుల్ టీవీ వైర్లు కానీ పెట్టుకోవడానికి ఇంకొక స్తంభం పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ పోల్స్ వాళ్ళు, వీళ్ళ పోల్స్ వీళ్ళు పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. ఇది శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం అవుతుంది ఇది. అయితే హైదరాబాద్ నగరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశం ప్రకారం, ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశం ప్రకారం భవిష్యత్తులో, అంటే అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో ఉన్న ఎలక్ట్రిక్ కేబుల్స్ అన్నీ కూడా భూమిలో నుంచి వేయాలి, బయటకు ఏం కనపడకూడదని వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఇది కొన్ని 100 కోట్లతో ఖర్చు అయ్యేటటువంటి ప్రణాళిక. బహుశా ఈ 4-5 సంవత్సరాలు అది పూర్తి కావచ్చు. మద్రాసు నగరంలో మీకు ఎలక్ట్రికల్ వైర్లు ఏవి బయట కనపడవు, అన్నీ భూగర్భంలోనే ఉంటాయి. నేను వేరు దేశాల్లో తిరిగాను. నగరాల్లో ఎక్కడ కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో నగరాల్లో ఎక్కడా కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్నీ భూగర్భంలో ఉంటాయి, బయట ఉండవు. ఆ స్థాయికి మనం చేర్చుకోవచ్చు. ఢిల్లీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కేబుల్స్ భూమి లోపల ఉన్నాయి, ఇంకా పూర్తిగా అక్కడ కూడా పూర్తి కాలేదు. ఇంకా అక్కడ వాళ్ళు కూడా దాన్ని తలపెట్టేటటువంటి ఈ కార్యక్రమంలోనే ఉన్నారు. కాబట్టి ఈ ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ కూడా కొన్నిటిని భూగర్భంలో వేసుకుంటున్నారు. అలా కాకుండా కొన్ని స్తంభాల మీద కట్టేటటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సిగ్నల్ బాక్సులు అవన్నీ బయట పెట్టుకునేటటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాటి కోసం ప్రత్యేకంగా వాటికి పోల్స్ కావాలి, పోల్స్ మీద వాళ్ళు కడతారు. కాకపోతే ఎలక్ట్రికల్ లైన్లు, ఈ ఇంటర్నెట్ కేబుళ్ళు, టీవీ కేబుళ్ళు అంటే దూరం నుంచి వచ్చేటటువంటి వాటి అన్నిటికి సంబంధించిన ఈ పోల్స్ అన్నీ కూడా సపరేట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రెండింటికి సపరేట్ లైన్లు ఉంటే బాగుంటుంది. ఇది శాశ్వత పరిష్కారం అవుతుందని నాకు అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం వారు కూడా ఎలక్ట్రిక్ లైన్లు వేరుగా, కేబుళ్ళ లైన్లు వేరుగా వీటిని వచ్చేటట్టుగా చూస్తే ఈ సమస్యకు అది శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నాకు అనిపిస్తూ ఉన్నది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ పులికన్ను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల అందరూ దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చి మీరు చూడడానికి దీనికి అవకాశం ఉంటుంది. నమస్తే.